Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మహాగణాధిపతయే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని మనకి ఎక్కువగా మారుతుంటాయి. అంటే 27 రోజులకు మారేవి, 45 రోజులకి గ్రహ మార్పు, నెల గ్రహ మార్పు, 2.5 రోజులకి ఇలా మారేవి ఉంటే, కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ 4 మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది. మధ్యలో కాస్త వక్రీకరించడం, మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి. అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంలోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు 18 నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది. శని భగవానుడు 2.5 సంవత్సరాలు. కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు, అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు. మీనరాశిలోకి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1వ పాదము, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉంటాయని చూసుకున్నప్పుడు ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అంటే వీళ్ళకి ఆదాయం బాగున్న వ్యయం కాస్త తక్కువగా ఉంది, ఇది ఓకే. అయితే ఇక్కడ వీళ్ళకి రాజ్యపూజ్యం 2, అవమానం 4. కాబట్టి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటే దానికి రెట్టింపు మంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా గురువు 3వ స్థానమందు సువర్ణమూర్తిగాను, శనిశ్చరుడు సంవత్సరం అంతా కూడా వ్యయ స్థానమందు రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మ 7వ స్థానాల్లోనూ తామరమూర్తులుగాను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే 3వ స్థానంలో ఏదైతే బుధుని యొక్క సంచారం అనేది నడుస్తోందో ఈ యొక్క కాస్త కొంచెం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో విఘ్నాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని సవాళ్ళు, ప్రతి సవాళ్ళని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల్లో చిన్న చిన్న అడ్డంకులు వ్యాపారాల్లో కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కొంత వ్యాపారపరంగా ఇబ్బందులు అనేవి చోటు చేసుకుంటాయి. అయితే కాస్త ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి కొంత ఖర్చులు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇక్కడ ఆర్థికపరమైన విషయాలకి ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు లేకపోతే ఎవరినైనా నమ్మి ఇచ్చేటప్పుడు మాత్రం ఈ సమయం అంత మంచిది కాదు అని చెప్పవచ్చు. ప్రైవేట్ రంగ సంస్థలకు, ఉద్యోగస్తుల వారికి, యాజమాన్యం నుండి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఎప్పుడైతే ఆ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఆ ఎదుర్కొన్న తర్వాత ఇక్కడ వీళ్ళకి 3వ స్థానంలో ఈ యొక్క 3వ స్థానంలో
ఈ యొక్క గురువు యొక్క సంచారం వల్ల కాస్త స్నేహితులు, సత్సంబంధాలు ఇలాంటి విషయాల్లో బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక విషయం మీద కాస్త దూర ప్రయాణాలు వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి జన్మ యొక్క రాహువు, సప్తమ కేతువు ఏదైతే ఉన్నారో దానివల్ల కాస్త కొంచెం ఆశించిన ఫలితాలు రాలేకపోవడం అనేది జరుగుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సామాన్యంగా ఉండడం. అయితే వైద్య వృత్తిలో ఉన్న వారికి అదే విషవాపక ఔషధాలు విశేషంగా ఫలితాలు కలుగుతాయి. అలాగే చెడు స్వభావం కలిగిన వారికి ముఖ్యంగా మత్తు పదార్థాలు సేవించే జూదము, వ్యభిచారము, గృహము, అలాగే గలవారికి మత్తు పదార్థాలు సేవించడము ఇలాంటివన్నీ కూడా వాళ్ళ అంటే వాళ్ళు ఏదైతే వ్యతిరేకంగా ఉన్నారో అవన్నీ కూడా ఈ యొక్క అంటే ఇప్పటి వరకు ఏదైతే బయటికి నిజాయితీగా ప్రదర్శిస్తూ లోపల అధర్మాన్ని ఉన్నారో అవన్నీ కూడా బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే సప్తమ స్థాన కేతు యొక్క ఫలితాలు కానీ చూసుకుంటే ఆరోగ్యం నుండి కొన్ని సమస్యలు బయటపడతారు. మానసికంగా ఒత్తిడి అధిగమించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఈ మీనరాశి వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి ఈ యొక్క దుష్ఫలితాలు కొంత ఇబ్బందిని కలిగించే వైవాహిక జీవితం, ఎందుకంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితాల్లో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తప్ప. విద్యార్థులు కాస్త శ్రద్ధ పెట్టి మాత్రం చదవాల్సి వస్తుంది. అనవసరమైన విషయాలకి, వ్యాపకాలకి తప్పకుండా దూరంగా ఉండాలి. అలాగే ఇంట్లో ఎవరైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని కూలంకుషంగా ఆలోచించి దానికి సమాధానాన్ని మాత్రం ఇవ్వవలసి వస్తుంది. అలాగే ఈ యొక్క అందరి మన్ననలు, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని మన్ననలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఉత్తర నక్షత్రంలోకి యొక్క బుధుడి యొక్క సంచారం నడుస్తుందో అప్పటి నుండి కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా ఈ యొక్క దాతృత్వ భావన అంటే ఈ యొక్క ఎక్కువగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి కానీ చూసుకుంటే ప్రతి పనిలోనూ కూడా కష్టపడి వెళ్ళడము, అలాగే ఈ పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉండడము, సత్కర్మలను చేయడము అనేది కూడా కనబడుతోంది. అయితే ఆధ్యాత్మికపరమైన విషయాల్లో పాల్గొనడం అనేది ఎక్కువగా జరుగుతుంది. మీనరాశిలో సినీ, కళా, రాజకీయ రంగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త కొంచెం శ్రద్ధ పట్టి ఉంచాలి. ఎందుకంటే ఏనాడు శని యొక్క ప్రభావం, వ్యయంలో శని యొక్క సంచారం కాబట్టి వ్యయ స్థానంలో 2 గ్రహాలు అంతకన్నా ఎక్కువ గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి కాస్త అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకుంటే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి సరిపోతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. విద్యార్థులకు శ్రద్ధ అవసరం. భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవి పెద్దగా గొడవ కింద భావించాల్సిన అవసరం అంటూ ఏమీ ఉండదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి, వీళ్ళకి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీడు శివాలయంలో దర్శనం చేసుకుంటూ ఉండడం, లేదా శివాలయంలో సంధ్యా సమయంలో ఆవునేతితో దీపం వెలిగించడం. మనకి బిల్వదళాష్టకం ఉంటుంది, మనకి అష్టోత్తరం. ఆ బిల్వదళ అష్టోత్తరం చదువుకుని ప్రతిరోజు కూడా ఒక మారేడు దళాన్ని ఈశ్వరుడికి సమర్పించడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.